మీ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభవందనాలు తెలియచేస్తున్నా. ఎదురు చూసిన పండుగ మన ముందుకు వచ్చేసింది. దేవుని పిల్లారా, ఈ పగటి వేళ దైవ సందేశాన్ని దైవ కుమారు అందిస్తారు. నిశ్శబ్దంగా ప్రశాంతంగా పరిశుద్ధ లేఖనాల మాటలు వినాలని ప్రేమతో హెచ్చరిక చేస్తుంది. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. అందరు కళ్ళు మూసుకోనండి. మరి చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. సర్వసృష్టికి ఆదానికి అడుగుతున్న ప్రభావ మహోన్నతులు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు నాయన. గడిచిన కాలం మంది తండ్రి మీ కృపల మమ్మల్ని కాచి భద్రపరిచారు అయా ప్రభువా తండ్రి. పండుగ దినములలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభువా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం అయా ప్రభువా. మీరు శ్రీ కాపుదల నిత్యము వేలాది వందనాలు తెలియపరుచుకుంటున్నాం ప్రభువా. అయా ప్రభువా తండ్రి, ఈ యొక్క ఆదివారం దినములనైన ఆరాధనలో మేము పాల్గొని మీ యొక్క కృపను చూపించినందుకు మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం నాయన. అయా ప్రభువా తండ్రి, ఆరాధనలో మీరున్నారు. పాటలు పాడుతుండగా తండ్రి ఆ స్తుతులను స్తోత్రములను మీరు స్వీకరించారు నాయన. అయా ప్రభు, ఇప్పుడు వాక్య భాగంలోనికి మేము వెళుతున్నాం ప్రభువా. మీరే మాతో మాట్లాడండి. మాకు కావలసిన మాటలను మీరే అందించండి. దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, అయా కరుణించే దేవా, మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం నాయన. మాకు ఆదరణకరమైన మాటలు అందించండి ప్రభువా. మీ యొక్క జనన విధానములలో నుండి నాయన మేము నేర్చుకొనవలసిన మాటలు మాకు తెలియపరచమని వేడుకొచ్చున్నాం ప్రభువా. మీ కృప చూపించండి నాయన. అయా ఈ సందర్భంలో మాతో పాటు మీరు ఉన్నారు ప్రభువా. ఈ యొక్క ఆలయంలో మా మధ్యన మీరు ఉన్నారు ప్రభువా. మీకు వందనాలు నాయన. మీరే మమ్మలను సూచిస్తున్న దేవుడవు నాయన. అయా ప్రభు, మీరు సూచిస్తుండగా మా యొక్క హృదయములను మీ వైపు త్రిప్పుచున్నాము ప్రభువా. మీరే మాతో మాట్లాడండి. మా యొక్క హృదయములలో మీ యొక్క శాంతి సమాధానములతో నింపమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. వాక్యము ద్వారా మీరే మాట్లాడి మమ్మలను బలపరచమని అయా తండ్రి, మమ్మల్ని సమాధానపరచమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని, సైతానుడు చేస్తున్న ప్రతి ప్రయత్నములను లయపరిచి రద్దు చేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వాక్య భాగంలోనికి వెళదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు ఒక్కసారి చదువుదాం రండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనయు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చాలండి. మొదటి 7 వచనాలు మనం ధ్యానం చేశాం. కన్యక అయిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినప్పుడు ఇదంతా కూడా ఎక్కడ జరిగిందయ్యా అంటే గలిలయ ప్రాంతంలోని నజరేతు అనే గ్రామంలో వారు ఉండగా ఈ విషయములన్నీ జరిగినప్పుడు ఇప్పుడు ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుస్తు వలన ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఈ ఆజ్ఞ ప్రకారము ప్రతి ఒక్కరూ కూడా వారి వారి గ్రామాలను లేకపోతే వారి వారి ప్రాంతాలకు వెళ్ళి ప్రజాసంఖ్య వ్రాయించుకోవాలి. ఏం వ్రాయించుకోవాలి? ప్రజాసంఖ్య వ్రాయించుకోవాలి.
ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని ప్రభుత్వం వారిచ్చే పథకాలు కావచ్చు, కొన్ని విషయాల కోసము మన యొక్క సొంత గ్రామాలలోకి వెళ్ళి మన యొక్క పేర్లను నమోదు చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా మొదటిసారిగా ప్రజాసంఖ్య వ్రాయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఒక చాటింపు వేశారు. ఏమని? ప్రతి ఒక్కరును కూడా వారి వారి ప్రాంతములకు వెళ్ళి అక్కడ వారి యొక్క పేరును నమోదు చేయించుకోవాలి అనే ఒక ఆజ్ఞ వలన వారు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? నిజానికి బెత్లెహేము ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఎవరు? ఈ యొక్క యోసేపు, మరియమ్మ. యోసేపు దావీదు వంశంలో పుట్టినవాడు, దావీదు వంశస్థుడు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళి పేరు నమోదు చేయించుకోవాలి అంటే బెత్లెహేము అనే దావీదు పట్టణము లేకపోతే ఆ గ్రామానికి వెళ్ళి పేరు నమోదు చేయించుకోవాలి. ఇప్పుడు నజరేతు అనే ఊరి నుండి వీరు ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేము అనే ప్రాంతానికి లేకపోతే బెత్లెహేము అనే ఒక ఊరికి వెళ్ళారు. యూదయ దేశపు బెత్లెహేము. చాలా జాగ్రత్తగా వినండి. నజరేత్ ఏమో ఎక్కడుందని చెప్పుకున్నాము? గలిలయ ప్రాంతంలో. బెత్లెహేము ఎక్కడ ఉంది? యూదయ ప్రాంతంలో. ఈ యొక్క గలిలయ ప్రాంతము నుండి లేకపోతే గలిలయలోని నజరేతు నుండి యూదయ ప్రాంతంలోని బెత్లెహేముకు వీరు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ప్రయాణం చేసుకుంటూ వచ్చినప్పుడు ఆమె అప్పటికే 9 మాసములు నిండినదై ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ బెత్లెహేము ప్రాంతానికి వచ్చారో అక్కడ ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె ప్రసవ దినములు నిండిన తర్వాత తొలిచూలు కుమారుని కన్న తర్వాత ఇప్పుడు ఆ బాలుడిని పెట్టడానికట స్థలము లేదు. ఎక్కడ స్థలం లేదు? సత్రములో స్థలము లేదు. సత్రములో స్థలము లేదు. 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాము ఈ రోజున. మొదటిది మీకు లిస్టు చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటిది పశువుల పాక. ఏమిటి? మొదటిది పశువుల పాక. రెండవది పొత్తిగుడ్డలు. రెండవది ఏమిటి? పొత్తిగుడ్డలు. మూడవది పశువుల తొట్టె. పశువుల పాక, పొత్తిగుడ్డలు, పశువుల తొట్టె. ఈ 3 విషయాలు ధ్యానం చేద్దాం. ఎప్పుడైతే వీళ్ళు పశువుల పాకను గురించి మనం ధ్యానం చేసినట్లయితే, ఎప్పుడైతే వీరు యూదయ దేశ బెత్లెహేమునకు వచ్చారో అక్కడ ప్రసవ దినములు నిండిన తర్వాత తొలిచూలు కుమారుని కన్నది, అనగా యేసుక్రీస్తు వారు జన్మించారు. జన్మించినప్పుడు వారికి సత్రములో స్థలము లేదు. వారికి సత్రములో స్థలము లేదు. ఎంత మందిని అడిగి ఉంటారో, అయ్యా నా భార్య గర్భవతి అయి ఉన్నది, కననై ఉన్నది కాబట్టి మీ ఇంటిలో ఏమన్నా స్థలము దొరుకుతుందా? లేకపోతే ఏమండి మీ సత్రములో ఏమన్నా స్థలము దొరుకుతుందా? లేకపోతే అమ్మ ఇక్కడ మీ ఇంటిలో ఏమైనా కొద్ది దినములు ఉండవచ్చా? లేకపోతే ఈ సత్రములో కొన్ని దినములు ఉండవచ్చా అని ఎంత మందిని బ్రతిమలాడుకున్నారో, ఎంత మందిని అడిగారో గాని ఎక్కడికి వెళ్ళినా గాని అందరూ చెబుతున్నారు, లేదు, కాదు, మా ఇంటిలో స్థలము లేదయ్యా, లేకపోతే మా సత్రములో స్థలము లేదయ్యా అని అందరూ చెబుతూ ఉంటే ఆయనను కన్న తర్వాత అంటే ఎక్కడ పెట్టారు? తీసుకుని వెళ్ళి పశువుల శాలలో. చూడండి, ఒకవేళ బాగా ఆస్తిపరులైతే ఏం చేసేవాళ్ళు? నీకు 100 రూపాయలకి ఇంకొక 100 కల్పిస్తానయ్యా. ఎంత ఇస్తాను? 200 ఇస్తా, లేకపోతే 1000 రూపాయలు ఇస్తా, నాకు స్థలము ఇవ్వు అంటే అందరూ ముందుకు వచ్చేవాళ్ళేమో. కానీ కడు భేద స్థితిలో యేసు ప్రభు వారు జన్మించారు. కడు భేద స్థితిలో యేసు ప్రభు వారు ఎందుకు జన్మించాల్సి వచ్చింది, ఆ పశువుల పాకలోనే ఎందుకు జన్మించాల్సి వచ్చింది అనే విషయాన్ని మనము ధ్యానించినట్లయితే 2 విషయాలను మనము మరి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఏమిటయ్యా అంటే ఆయన జన్మించిన స్థలము పశువుల శాల. ఎందుకు పశువుల శాలలోనే జన్మించాలి? రాజకోటలో జన్మించవచ్చు కదా, రాజభవనంలో జన్మించవచ్చు కదా, ఆయన మరి ఒక మంచి ఉన్నతమైన స్థితిలో జన్మించవచ్చు కదా.
పశువుల పాకలోనే ఎందుకు జన్మించి ఉంటాడు అనే విషయాన్ని మనము ధ్యానించినప్పుడు, నేను ఆ విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైన విషయములు ఏమిటాయి అంటే, మొదట ఆయన పరిశుద్ధతను కోరుకునేవాడు. హల్లెలూయా. పరిశుద్ధతను కోరుకునేవాడు. రెండవది, ఈ లోకములో పాపముతో ఉన్న ప్రతి ఒక్క నరుని కోసము తన యొక్క ఉన్నత స్థితిని వదిలిపెట్టి తన్ను తాను రిక్తునిగా, ఏమీ లేనివానిగా ఈ లోకమునకు రావడమే ఆయన యొక్క ఉద్దేశము. హల్లెలూయా. రెండు విషయాలు, పరిశుద్ధత కావాలి ఆయన జన్మించడానికి. రెండవది, ఆయన తన్ను తాను రిక్తునిగా ఆ లోకమును వదిలిపెట్టి మీకోసము వచ్చాను అనే ఆ యొక్క సందేశాన్ని సర్వలోకమునకు ఆయన ఇవ్వాలి. మొదటిది పరిశుద్ధతను గురించి ఆలోచిస్తే, మరియమ్మ ఎలాంటిదట? పరిశుద్ధురాలై ఉన్నది. హల్లెలూయా. ఆమె పరిశుద్ధురాలు కాబట్టి ఆమె రాజభవనంలో లేనప్పటికీ కూడా, ఆస్తిపరురాలు కానప్పటికీ కూడా, అధికారం లేనప్పటికీ కూడా, లేకపోతే ఒక మంచి స్థితిలో లేనప్పటికీ కూడా, ఆయన పేదరాలైన ఆ మరియ గర్భములోనే జన్మించాడు. హల్లెలూయా. అంటే ఏమండి, యేసు ప్రభు వారికి పేదలంటేనే ఇష్టమా? కాదే. అబ్రహాము బహుధనవంతుడు అని వ్రాయబడి ఉన్నది కదా, యోబు బహుధనవంతుడు అని వ్రాయబడి ఉన్నది కదా, అరిమతయి యోసేపు కొత్త నిబంధన గ్రంథములో ధనవంతుడు అని వ్రాయబడి ఉన్నది కదా. నీవు ఆస్తిపరుడవైనా, పేదవాడివైనా, మధ్యస్థితి కలిగిన వాడైనా ఆయనకు అది విషయము కానే కాదు. ఆయనకు కావలసినదల్లా ఏమిటయ్యా అంటే మన యొక్క పరిశుద్ధత. హల్లెలూయా. ఎంత లేని స్థితిలోనైనా ఆయన ఉండగలడు, లేకపోతే ఏమీ లేని స్థితిలోనైనా ఆయన ఉండగలడు, కానీ పరిశుద్ధత లేని స్థలములలో ఆయన మాత్రం ఉండలేడు. కాబట్టి ఈ రోజున నువ్వు పేదవాడివైనా, లేకపోతే ఉన్నవాడివైనా, మరలా చెబుతున్నాను, పేదవాడివైనా ఉన్నవాడివైనా, నీకు ఏ స్థితి ఉన్నా, అధికారము ఉన్నా, అధికారం లేకపోయినా, దేవునికి దానితో నిమిత్తము లేనే లేదు. హల్లెలూయా. పేద లాజరును ఆయన ఎవరి రొమ్మున ఆనించాడు తీసుకుని వెళ్ళి? అబ్రహాము రొమ్మున. అబ్రహాము ధనవంతుడు, కానీ ఆయన అబ్రహాము యొక్క ధనము విషయము కానీ, లాజరు యొక్క పేదరికము విషయము కానీ ఆయన చూసిన వాడు కానే కాదు. ఇద్దరిని ఒకే స్థలంలో పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు, లేనితనము కావచ్చు, నీకు ఏ స్థితి అయినా ఉండనివ్వడు, కానీ అదంతా ఈ లోకమునకు సంబంధించినదే. హల్లెలూయా. పరలోకమునకు, లేకపోతే దేవుడు నీ దగ్గర ఉండాలి అంటే, నీలో నివసించాలి అంటే, నీ ఇంటిలో నివసించాలి అంటే నీ దగ్గర ఏం కావాలో తెలుసా? పరిశుద్ధత. హల్లెలూయా. పరిశుద్ధత నీ దగ్గర ఉన్నప్పుడు, ప్రభువును ప్రేమించే తత్వం నీ దగ్గర ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరే జన్మించును. హల్లెలూయా. మరియమ్మ ద్వారా ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే, మొదటి ఒక విషయం ఏమిటయ్యా అంటే, ఆమె పరిశుద్ధురాలు. ఆమె పేదరాలా, లేకపోతే గుడిసెలో ఉన్నదా, లేకపోతే ఏమి ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నదా అని దేవుడు చూడలా. చూడకోకుండా ఆమె ఇంటికే దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆయన నిన్ను నన్ను మనలను మనలుగా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో కూడా అంటూ ఉంటాం కదండి, ప్రేమకు అసలైన నిర్వచనం ఏమని చెబుతాము? ప్రేమ ఏం చూడదట? హెచ్చు తగ్గులు చూడదు. అంటే ఎవరి మీదైనా ప్రేమ ఉంటే వారు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అనేది చూడం. బంధువుల్లోనూ కొంతమంది తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఎక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు. బంధువులను నిజంగా నువ్వు ప్రేమించేవాడు అయితే, లేకపోతే బాంధవ్యములు కలిగి ఉన్నవాడు అయితే ఏం చేస్తావు? నీ బంధువు తక్కువ స్థితిలో ఉన్నాడా, లేకపోతే నీ సహోదరుడు తక్కువ స్థితిలో ఉన్నాడా, లేకపోతే నీ యొక్క సహోదరి మంచి స్థితిలో ఉన్నదా, ఇవి ఏమీ కూడా చూడదు. నిజమైన ప్రేమ ఏమిటయ్యా అంటే ఈ తారతమ్యాలు చూడదు. హల్లెలూయా. ప్రభువు కూడా పరిశుద్ధతను ప్రేమించేవాడు కానీ మన స్థితిగతులను ప్రేమించేవాడు కాదు. హల్లెలూయా. అందుకని నిన్ను దేవుడు ఏ స్థితిలో పిలిచాడో మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుంది. నిన్ను దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే ప్రభువును ప్రేమించాలి, సేవించాలి. హల్లెలూయా. మొదటిదిగా ఆమె పరిశుద్ధురాలు కాబట్టి, ఆమె పేదరాలైనప్పటికీ కూడా ఆమె దగ్గరకు, లేకపోతే ఆమె యొక్క గర్భమున ఆయన జన్మించాడు. ఏమండి, మీరు పేదరాలు అంటున్నారు కదా,
మరి మరియమ్మ గారు పేదరాలని మీకు బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా వ్రాయబడి ఉన్నదా? కొన్ని విషయాలు వ్రాయబడని అవసరం లేదు. కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటారంటే, ఒక విషయం చెప్పా, ఉన్న వాళ్ళైతే సత్రముల కోసము పరిగెత్తేవాళ్ళు కాదు ఒక విషయము. రెండవ విషయం మనకేమర్థమవుతుంది అంటే, ఆయనను మరి దేవుని యొక్క సన్నిధానమునకు తీసుకొని వచ్చి ఆ పావురపు పిల్లలను ఆయన పేరున వాళ్ళు బలిగా అర్పించారు. ఏమర్పించారు? పావురపు పిల్లలను బలిగా అర్పించారు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే మనకు ఏమని ఉంటుందంటే, ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత మరి దేవాలయమునకు తీసుకొని వెళ్ళి ఒక గొర్రె పిల్లను ఒక పావురపు పిల్లను కానీ, లేకపోతే ఒక గొర్రె పిల్లను ఒక గువ్వ పిల్లను కానీ వారు బలిగా అర్పించాలి. ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళై గొర్రె పిల్లను కానీ వారు తీసుకువెళ్ళలేని పరిస్థితుల్లో వారు ఉంటే వారు ఏమి తీసుకెళ్ళవచ్చు అంటే 2 పావురపు పిల్లలను కానీ లేకపోతే 2 గువ్వలను కానీ తీసుకొని వెళ్ళవచ్చు. యేసు ప్రభువు వారిని మందిరానికి మొదటిసారిగా తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు వీరేమి తీసుకొని వెళ్ళారంటే 2 పావురపు పిల్లలను లేకపోతే 2 గువ్వల జతను వారు తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తాం. దాన్ని బట్టి ఏమైనా అర్థమవుతుందయ్యా అంటే, వారికి గొర్రె పిల్లను కూడా తీసుకొని వెళ్ళగలిగే స్తోమత లేదు కనుకనే మనము ఆ పావురపు పిల్లలను కానీ ఆ యొక్క గువ్వ పిల్లలను కానీ తీసుకెళ్ళినట్లు మనము ఆ యొక్క గ్రంథంలో చూస్తాం. అయితే మీకు ఆ విషయం కావాలి అంటే మీకు 24వ వచనంలో క్లియర్గా ఉంటుంది. ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లుగా గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయారు. ఇక్కడ అర్థమవుతుంది కదా. సరే, మనకు సమయం సరిపోదు కానీ పాత నిబంధన గ్రంథంలో ఏమని ఉంటుందయ్యా అంటే, లేవికాండము 12వ అధ్యాయం 8వ వచనంలో ఒక గొర్రె పిల్ల కానీ ఒక పావురపు పిల్లను కానీ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళలేని పేద స్థితిలో ఉన్నప్పుడు 2 పావురపు పిల్లలను కానీ 2 గువ్వ జతలను కానీ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు పేద స్థితిలో ప్రభువు ఎందుకు జన్మించాడయ్యా అంటే, మొదటిది ఆయన పరిశుద్ధతను కోరుకునే దేవుడు. మరియమ్మ పరిశుద్ధురాలు కాబట్టి, యోసేపు పరిశుద్ధుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, ఆ యొక్క కుటుంబంలోనే ప్రభువు జన్మించాలి అని ఆశపడుతున్నాడు కాబట్టి, ఆ పరిశుద్ధత కలిగిన ఆ కుటుంబంలోనే ఆ యొక్క కన్య గర్భములోనే జన్మించాడు. హల్లెలూయా. నీవు కూడా ఈ రోజున ఏ స్థితిలో ఉన్నావో, ఒకవేళ మన పేద స్థితిలో ఉంటే, అయ్యా నేను పేదవాణ్ణి కదా, పేదదాన్ని కదా, నన్ను ఎవరు కనికరిస్తారు, ఎవరు చూస్తారు అని అనుకుంటున్నట్లయితే ప్రభువు నీతో చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, అమ్మా ఈ లోకములో ధనవంతులు నీకు తోడుగా లేకపోవచ్చు, లేకపోతే ఈ లోకములో అధికారులు నీకు తోడుగా లేకపోవచ్చు. ఎవరు తోడుగా ఉన్నారో తెలుసా? ఈ యొక్క సర్వ లోకములకును అధిపతి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని బట్టి నీవు నేను సంతోషించవలసినది. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ దగ్గర ఉండాలంటే పరిశుద్ధత కావాలి నీ దగ్గర. ఒకవేళ పేదవాడిని కాబట్టి తప్పులు చేస్తున్నానండి. కొన్ని సందర్భాలు అంటారు, ఏమండి నేను పేదవాడిని కాబట్టి ఇలాంటి స్థితి, లేకపోతే దొంగతనాలు, లేకపోతే ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నానండి. కాదే సుమా. ఎందుకయ్యా అంటే, నువ్వు పేదవాడు అయినప్పటికీ కూడా పరిశుద్ధత లేకపోతే నీ దగ్గరకు ప్రభువు రాడు. ఒకవేళ నేను ఉన్నవాడినండి, నేను వెళితే మా చర్చిలో గౌరవిస్తారండి, లేకపోతే మా సంస్థలో గౌరవిస్తారండి, నేను ఎక్కడికైనా వెళ్ళగలనండి, పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళగలను, పెద్ద పెద్ద సేవకుల దగ్గరకు వెళ్ళగలనండి అని నీవు అంటున్నట్లయితే అవునేమో, కానీ నీ దగ్గర పరిశుద్ధత లేకపోతే మాత్రం ప్రభువు నీ దగ్గరకు రాలేడు. హల్లెలూయా. ఫైనల్ గా నా పాయింట్ ఏమిటయ్యా అంటే, పేదవాడివైనా ఉన్నవాడివైనా ప్రభువు నీ దగ్గర నివసించాలి అంటే నీలో కావాల్సింది ఏమిటి? పరిశుద్ధత. హల్లెలూయా. రెండవది, ఇది మొదటి విషయము. రెండవ విషయం ఏమిటయ్యా అంటే, ప్రభువు తన్ను తాను రిక్తునిగా ఈ లోకమునకు వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకొని, అనగా ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి మహిమ కలిగిన వాడో, పరలోకములో ఉన్నప్పుడు ఆయన ఎంతటి మహిమ కలిగిన వాడో,
కానీ తన మహిమను అంతటినీ ప్రక్కన పెట్టి, తన యొక్క గొప్పతనమును అంతటినీ ప్రక్కన పెట్టి, ఎందుకు నువ్వు పనికిరాని ఈ లోకమునకు, పాపముతో నశించుతున్న ఈ మనుషుని కొరకు ఆయన ఈ లోకమునకు దిగి వచ్చెను. హల్లెలూయా. ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క మహిమతో ఈ లోకములో నీవు ఎంత గొప్పవాడివైనా, ఎంత ఆస్తిపరుడవైనా ఆయన యొక్క మహిమతో పోల్చగలిగిన వాడవు కానే కాదు. హల్లెలూయా. ఆయన పరలోకమందున్న మహిమలో ఉన్నవాడు. ఈ లోకములో నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఈ లోకములో నీకు ఎంత ధనం ఉన్నా, పరలోకములో ఒక అడుగు స్థలము కూడా మనము సంపాదించుకొనలేం. కానీ ప్రభువు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆ యొక్క స్థానమును నీవు సంపాదించుకోవాలని, ఆ యొక్క స్థానమును నీవు స్వతంత్రించుకోవాలని చెప్పి తన యొక్క ఉన్న స్థితిని అంతటినీ తగ్గించుకొని ఈ లోకమునకు ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే ఈ మాట మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా నుండుట, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానముగా నుండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. హల్లెలూయా. చాలా మంది అనుకుంటామండి, కొంతమంది అనుకుంటాం నాకు మంచి ఉద్యోగం ఉంది కదా, లేకపోతే మంచి స్థితి ఉన్నది కదా, ఆస్తి ఉన్నది కదా, ఆస్తి పాస్తులు ఉన్నాయి కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని స్థితి ముందు మన స్థితి ఎన్నదగినది కానే కాదు. మంచి ఉద్యోగంలో ఉండవచ్చు, మంచి స్థితిగతులు ఉండవచ్చు, కానీ దేవుని స్థితి ముందు మనం ఎన్నదగిన వారము కానే కాదు. కానీ ఆయన ఆ స్థితిని వదిలిపెట్టుకొని నీ కొరకు నా కొరకు ఈ లోకమునకు ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన దిగి వస్తున్న క్రమంలో అది పశువుల పాక లేకపోతే ఏ స్థలమా అనేది ఆయనకు విషయము కానే కాదు, కానీ ఆయన పరిశుద్ధురాలైన కన్య మరియ గర్భమునందు జన్మించడమును, అంతేకాకుండా తను తాను ఏ విధముగా రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు వచ్చాడు అనే విషయాన్ని బయలుపరచడం కోసమును ఆయన రాజభవనములో పుట్టలేదు, కానీ ఎక్కడ పుట్టాడు? పశువుల శాలలో పుట్టాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తుంది ఆ విషయాన్ని ధ్యానించినప్పుడు, ఒకవేళ రాజభవనంలో పుట్టినట్లయితే కొంతమంది వెళ్ళి చూడగలిగే వాళ్ళేమో. ఆ యొక్క కింద వచనాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. గొర్రెల కాపరులు వచ్చారట యేసు ప్రభు వారిని చూడటానికి. ఎవరిని? యేసు ప్రభు వారిని చూడటానికి ఎవరు వచ్చారు? గొర్రెల కాపర్లు వచ్చారు. రాజభవనంలోకి గొర్రెల కాపర్లను రానిస్తారా అండి? రానివ్వరు కదా. రానివ్వరు. గొర్రెల కాపర్లను వస్తాము అంటే వాళ్ళు ఊరుకోరు. రాజభవనంలో ఉన్న వ్యక్తిని బయటకు చూపించరు, సామాన్యులకు అందుబాటులోనికి తీసుకొని రారు. కానీ ప్రభువు అందరికీ అందుబాటులో ఎక్కడ జన్మించాడు? పశువుల శాలలో జన్మించాడు. ఈ పశువుల శాలలోకి ప్రవేశించడానికి పేదలకు ఇబ్బంది లేదు, మధ్యతరగతి వారికి ఇబ్బంది లేదు, అధికారులకు ఇబ్బంది లేదు, అధికారం లేని వారికి ఇబ్బంది లేదు, రాజులకు ఇబ్బంది లేదు, రాజ్యము లేని వారికి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. హల్లెలూయా. అందరికీ అందుబాటులో ఆయన జన్మించాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజున దేవుని మందిరము కూడా సకల జనులకును ఇది ప్రార్థనా మందిరము. హల్లెలూయా. ఏ ఒక్కరికో మందిరము కాదు. దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు మనకి ఏ తారతమ్యములు లేవు, అందరమును దేవుని ఎదుట సమానులమై ఉన్నాము. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే దేవాది దేవుడే తన్ను తాను తగ్గించుకొని ఈ లోకమునకు రిక్తునిగా వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకు సత్రములో స్థలము లేదు, కానీ ఎక్కడ జన్మించాడట? పశువుల శాలలో. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ మాటను చూద్దాము. రెండవ మాట, పొత్తి గుడ్డలలో చుట్టబడ్డాడు. దేనితో చుట్టబడ్డాడు? పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. పొత్తి గుడ్డలతో చుట్టబడినప్పుడు ఆ విషయాన్ని మనము ధ్యానించినప్పుడు ఆయన ఒకవేళ రాజభవనములో
పుట్టినట్లయితే ఆయనకి మంచి బంగారపు వస్త్రములు చుట్టేవాళ్ళేమో, బంగారముతో నేయబడిన వస్త్రములను చుట్టేవాళ్ళేమో. కానీ ఆయన పొత్తి గుడ్డలతో, సామాన్యమైన గుడ్డలతో ఆయన చుట్టబడ్డాడు. మరి ఒక దైవజనుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక మాట అన్నాడు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇజ్రాయేలు దేశంలో గొర్రెలకు కూడా ఈ పొత్తి గుడ్డలు చుడతారట. అవి వెచ్చగా ఉండడం కోసం, రాత్రిపూట బాగా చలిగా ఉన్నప్పుడు వాటికి కూడా ఈ గుడ్డలు చుడతారు. ప్రభువుని కప్పడానికి ఏ గుడ్డలు దొరకనప్పుడు వాటినే తీసుకొని వచ్చి ప్రభువుకు కూడా చుట్టారు అనే మాట ప్రస్తావించాడు. అది ఎంతవరకు మనకు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు. కాబట్టి ఒకవేళ నిజమై ఉండొచ్చు. ఎందుకయ్యా అంటే మన కోసము ఆయన దీన స్థితిని ఆయన తీసుకున్నాడు. ఆయన ఆ దీన స్థితిలోనికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెబుతా ఉన్నది ఏమన్నా అంటే యేసు ప్రభు వారు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ దేని మీద వ్రాయబడి ఉన్నదట? ఆయన వస్త్రము మీద వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉన్నది ఆయన వస్త్రం మీద? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. హల్లెలూయా. ఈ భూలోక రాజులకును, మరి పరలోకములో ఉన్న ప్రతి అధిపతికిని, దేవదూతల అందరికిని ఈయన ఎవరు? రాజులకు రాజు. ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి ఈ మాటలయ్యా అంటే ఆయన వస్త్రము మీద వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా.